ప్రశ్న అడిగాడు. పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు పెడతారంటే మామిడి పండు ఏదో అరటి పండు పెట్టచ్చు కదా, మోయడం కూడా కష్టం కదా. కొబ్బరి బొండం పెడతారు. కొబ్బరి బొండం పిల్లని ఈ చేతులు తీసుకెళ్ళి పెళ్లి కొడుకు చేతిలో పెట్టిస్తారు. కన్యాదానంలో చాలా ముఖ్యం. కొబ్బరి బొండం ఎందుకు పెడతారన్నాడు. అంటే ఆ పెళ్లి కూతురు అంటుందయ్యా, నేను సన్నగా స్లిమ్గా ఉన్నానని చేసుకుంటున్నామేమో, ముందు ముందు నా సైజు ఇది దృష్టిలో పెట్టుకో, అది భరించగలిగితే చేసుకో, లేకపోతే ఎడిపో, మంచిది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకోకే, సన్నగాను. పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళు లావు అవుతారు. అది చాలా తప్పనిసరి. నేను వేదిక మీద వివరించే విషయాలు కావు. వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు లావు ఎక్కుతారు. మగాడు శ్రద్ధపడి పోవాలి. అంతేగాని ఇందుకు ఎక్కి అనకూడదు. నెత్తిమి ఎక్కలేదు, లావు ఎక్కారు అంతేగా సంతోషించు. లావు ఎక్కితే పర్వాలేదు, నెత్తిమి ఎక్కితే కష్టం. కానీ అంతేగాని దానికి ఊరికే బ్యూటీ క్లినిక్ అని అదేని జిమ్ వద్దు. ఇంకా సహజమైన లక్షణం అది. కొన్నాళ్ళకి మళ్ళీ తగ్గుతారు తర్వాత.